అటల్ సేతు దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ఇది. ముంబైలో నిర్మించిన ఈ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని దీన్ని పిలిచేవారు. ఈ భారీ వంతెన చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. ఆ ప్రత్యేకతలేంటి? దీన్ని ఎంత ఖర్చుతో నిర్మించారు? నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? ఇలాంటి ఆసక్తికర వివరాలు మీకోసం. ముంబైలో అటల్ బిహారీ వాజ్పేయి సేవరి నవసేవ అటల్ సేతు పేరిట వంతెన నిర్మించారు. 21.8 కిలోమీటర్ల మేర 6 లేన్ల పొడవుతో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద, 5.5 కిలోమీటర్లు భూమిపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. డిసెంబర్ 2016లో ఈ బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ వంతెనను 17,480 కోట్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవలే దేశ ప్రధానమంత్రి ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అధునాతన సాంకేతికతను వినియోగించారు. దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన భూకంపాలను నిరోధించేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకోగలదు. ఎక్కడా లేని విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మరో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి ఇందులో వినియోగించిన టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వంతెనలో నాయిస్ సైలెన్సర్లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు. ఇక రాత్రిపూట వెలుతురు ఇచ్చే విద్యుత్ దీపాలు కూడా ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ విధానానికి చెందినవి. జల పర్యావరణానికి అంతరాయం కలుగకుండా వంతెనపై లైటింగ్ విధానం రూపొందించబడింది. సాధారణ బ్రిడ్జిల వల్లే ఇతర ప్రత్యేకతలు ఎలాగూ ఉన్నాయి. MTHL ఓపెన్ రోడ్డు టోలింగ్ వ్యవస్థను కలిగుంటుంది. ఇది టోళ్ల వద్ద పొడవైన క్యూ సమస్యను పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్లు వాహనాన్ని స్కాన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలవుతాయి. తద్వారా వాహనాల నిరీక్షణ సమయం తగ్గుతుంది. డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జాములు లేదా ప్రమాదాల గురించి డ్రైవర్లకు సమాచారం అందుతుంది. ఇక ఈ వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు 250 రూపాయలు వసూలు చేయనున్నారు. ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జికు ఒకవైపు సౌండ్ బ్యారియర్ ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి 2 గంటల సమయం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ కారణంగా భారత్ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.